హాయ్ అండి. మనసులో మౌనరాగం కథకు స్వాగతం అండి. ఈరోజు ఏం జరిగిందో చూద్దాము. వేదవతి వాళ్ళన్న మాటలకి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి ఉన్నటువంటి పావనిని రాఘవ్ ఏం జరిగింది పావని అని అడుగుతాడు. ఏం లేదులేండి అని అంటుంది. చెప్పు నాకు, నేను వాళ్ళ పని చెబుతాను అని అంటాడు రాఘవ్. అందుకు పావని, నేను ఉద్యోగం లేనిదాన్ని, డబ్బులు లేనిదాన్నండి. అందువల్ల నన్ను పని మనిషి అని చెప్పి బిరుదిచ్చి సత్కరించారు అని చెప్పి చెబుతుంది. దానికి రాఘవ్ ఎంతో బాధపడుతూ, రోజు రోజుకి ఈ సమస్య ఎక్కువ అవుతూ ఉంది. ఇంట్లో వాళ్ళు పావనిని సూటిపోటి మాటలంటూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం కనిపెట్టాలి అని అనుకుంటాడు. తరువాత పావనిని దగ్గరకు తీసుకుని, తిన్నావా అని అడుగుతాడు. తిన్నానండి, బాధను తెగమింగి కన్నీళ్లు తాగేసి కడుపు నింపుకున్నాను ఈ రోజుటికి అని అంటుంది. దానికి రాఘవ్, పావని బాధపడకు, మనకి మంచి రోజులు వస్తాయి, కొంచెం ఓపిక పట్టు అని చెప్పి అంటాడు. సరేలేండి, ముందు మీరు తిన్నారా అని అంటుంది. ఇంతలోనే వేదవతి కల్పించుకొని, అయ్యా మహానుభావ, నీ పెళ్ళాన్ని ఇక్కడెవ్వరూ ఏమీ అనలేదు. మాకిక అదే పనేనా, నీ పెళ్ళాన్ని కాల్చుకొని తినడం తప్పితే మాకు వేరే పని లేదనుకున్నావా అని చెప్పి అంటుంది. అప్పుడు వెంటనే రాఘవ్, నాకు ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా? ఈ ఇంట్లో నా భార్యకి మీరంతా కలిసి ఎలాంటి విలువిస్తున్నారో, నేను కూడా తనకి సపోర్ట్ చేయకపోతే ఇక తనేమైపోతుంది? నేను పనికి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తనని మీరు ఎలా చూస్తున్నారో ఏమో నాకేం తెలుసు. కనీసం తిన్నావా తినలేదా అని ఒక్కరు కూడా అడగరు. మీకు కావలసినవన్నీ చేపించుకొని బాగా తింటారు, కానీ తనను మాత్రం తిన్నావా అని అస్సలు అడగను కూడా అడగరు. మీలాంటి వాళ్ళని ఈ ఇంట్లోనే చూస్తున్నాను అని చెప్పి అంటాడు. దానికి వేదవతి మూతి తిప్పుకుంటుంది. ఇక తర్వాత పావని, అన్నం తీసుకొని పైకి రా అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు రాఘవ్. ఇక పావని రాఘవ్ కోసం అన్నం తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళిపోయిన వెంటనే రాఘవ్ డోర్లు వేసేసి, వచ్చి కూర్చో ఫస్ట్ అని అంటాడు. ఏంటండి అని అడుగుతుంది పావని. ఏం లేదు, నీకోసం నేను జీడిపప్పు మిఠాయి తీసుకొని వచ్చాను. కింద అందరి ముందు ఇస్తే తలా కొంచెం తినేసి నీకేమీ మిగల్చరు అని చెప్పి పొట్లం తీసి ఇస్తాడు. తన భర్త తనకి ఆ పొట్లం ఇచ్చేసరికి ఎంతో సంతోషపడుతుంది. అదేంటండి, అక్కడ అందరి దగ్గర ఇస్తే తలా కొంచెం పెడతాను కదా అని అంటుంది. నాకు తెలుసు మహాతల్లి, నువ్వు ఇలాగే అంటావని, అందుకే ఇక్కడికి పిలిచి ఇక్కడ పెడుతున్నాను, తిను. అందరికీ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు బాగానే కడుపు నిండా తింటారు అని చెప్పి అంటాడు. నువ్వు అందరి పనులు చేస్తూ నీ గురించి నువ్వు అసలు పట్టించుకోవడం లేదు. అందరి పనులు చేయి, కానీ కొంచెం నీ గురించి కూడా పట్టించుకోవడం నేర్చుకో. అక్కడ ఏం తింటావో ఏమో, ఇలా రూమ్లోకి వచ్చినప్పుడవన్నా ఇలాంటివన్నీ తిని కాస్త బలం తెచ్చుకో అని బుజ్జగిస్తాడు. అందుకు పావని, నాకు ఆహారం ఏమీ అవసరం లేదండి, బ్రతకడానికి మీ మాటలు చాలులే, మీ ప్రేమ చాలులే అని చెప్పి తన భుజం మీద వాలిపోతుంది. రాఘవ్ ప్రేమతో తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. రమ డబ్బిస్తాను అన్న విషయం పావని ద్వారా తెలుసుకున్న రాఘవ్ తనకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు, ఆ రోజు రాత్రి నిద్రలోకి జారుకుంటూ. ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందో రేపు చూద్దాం ఫ్రెండ్స్. మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.